సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్పులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం లిక్కర్ పాలసీ తెచ్చాం, వాళ్ళు లిక్కర్ పాలసీ లేకుండా వచ్చినట్లు వెనక్కి వేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విప్పుల పనితీరు మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా అంశాలపై మాట్లాడేందుకు కేటాయించిన సభ్యులకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అందరూ అన్ని విషయాలు మాట్లాడాలని అనుకోకండని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఎంపిక చేసుకుని ఫ్లోర్ కోఆర్డినేషన్ పగడ్బందీగా చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీ కమిటీలో సిఎల్పి సమావేశం నిర్వహించారో ఈ సమావేశంలో ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉదయం జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఆందోళన చేశారో ఈ ఆందోళనకు సంబంధించిన అంశంపై విప్పులకు కొంత క్లాస్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశానికి ముందే కొంచెం మంది నేతలు విప్పులు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడే ఏదైతే సంభాషణ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో విప్పులను మొదటగా క్లాస్ దిగినట్టు ఏదైతే మీరు విప్పుగా ఉన్నారు, మీ బాధ్యతలు మీరు తెలుసుకోండి, ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వారు ఏ మేరకు ఎలా ఉంటాయి దాంట్లో అనేది ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకొని సభలో అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పి క్లాస్ దిగినట్టు తెలిసింది. సో ఇదే సందర్భంలో మరొకసారి సిఎల్పి సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇద్దరు కలిపి కూడా ఏదైతే క్లాస్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే సభలో ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి వారు అంతగా అడ్డుకుంటుంటే ఎవరు ఎందుకు మాట్లాడలేదు అనే ఒక అంశంపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరిని కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విప్పులు అందరినీ కూడా పిలిచి ఏదైతే కొంత సీరియస్ గానే మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇచ్చిన బాధ్యత పూర్తిగా తెలుసుకోవాలి, ఫ్లోర్ కోఆర్డినేషన్ చాలా అవసరము, ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టు మాట్లాడే విధంగా ట్రైన్ అయి ఉండాలి. దాంతో పాటు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సభలో మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంది, ఫ్లోర్ కోఆర్డినేషన్ విప్పులు చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా కోఆర్డినేషన్ గా ఉండి సబ్జెక్ట్ ని ప్రతిపక్షాలు ఏ కౌంటర్ ఇచ్చినా కానీ దానికి తగ్గట్టు ప్రూఫ్స్ తో సహా లెక్కలతో సహా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ యాక్టివ్ గా ఉండాలి, యాక్టివ్ గా సభలో పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే సిఎల్పి సమావేశంలో మాట్లాడాల్సిందో. ఇక ముఖ్యంగా ఇప్పుడు రానున్న అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించిన అమలు తీరుపై అలాగే ఒక వైట్ పేపర్ ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, అప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్లలో జరిగిన అవకతవకలు కావచ్చు, సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేటాయించినటువంటి నిధులు కావచ్చు, ఇచ్చినటువంటి జాబ్ల అంశం కావచ్చు, నీటికి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కావచ్చు, అన్ని అంశాలను కూడా ఏదైతే మనం ఖచ్చితంగా ప్రజల దృష్టికి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే అసెంబ్లీ సమావేశం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశంలో అందరూ ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రతి సబ్జెక్ట్ పై ప్రిపేర్ అయ్యి రావాలి, ఏ సబ్జెక్ట్ వచ్చినా మాట్లాడాలి. సో ఆ రోజు సమావేశం జరిగే ముందు రోజు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ని డివైడ్ చేసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా తెలుసు. సో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు కూడా సరే మా సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, మరి ఈ గవర్నర్ ప్రసంగం సమయంలో ఎందుకు వారు ఆందోళన చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు, సో ఖచ్చితంగా మీరందరూ కూడా సీనియర్ ఉన్నటువంటి వరకు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విప్పులు కూడా సిఎల్పి సమావేశంలో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా సిఎల్పి సమావేశంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, చేసినటువంటి పథకాలు, కేటాయించిన నిధులు, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి తేడా, అలాగే ఒక వైట్ పేపర్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రూఫ్స్ రిపోర్ట్ తో సహా ముందుకు మనం సభలో అడుగు పెట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.